హాయ్, నా పేరు అనుష్. నేను కర్ణాటక నుంచి వచ్చిన. నేను యాక్చువల్లీ రిఫ్టీలో ఎడిటింగ్ స్టూడెంట్ని. నేను రిఫ్టీలో ఎడిటింగ్ జాయిన్ అవుదామని వచ్చినప్పుడు నేను కోర్స్ డీటెయిల్స్లో డిఐ గురించి తెలుసుకున్నా. కానీ డిఐ అనేది ఐడియా కూడా లేకుండే. నాకు ఏమంటారు వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ అని కూడా నాకు తెలియదు. బట్ ఇప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా డిఐ చేసిన. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మెయిన్ రీజనే శివ సార్, మా డిఐ ఫ్యాకల్టీ. శివ సార్ మాకు డిఐ బేసిక్స్ నుంచి అంటే హిస్టరీ నుంచి వచ్చారు. డిఐ ఎట్లా ముందు ఫిలిమ్స్లో ఎట్లా డిఐ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, ఆ పేరు ఎందుకు వచ్చింది, అక్కడి నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మొత్తం సాఫ్ట్వేర్లో ఉన్న అన్ని టూల్స్ గురించి కానీ అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం కలర్ గ్రేడింగ్లో కాంట్రాస్ట్ కానీ, వైట్ బ్యాలెన్స్ కానీ, సాచురేషన్ ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి, ఎంత చేసినా ఇమేజ్ బ్రేక్ అవ్వకుండా ఎట్లా చూసుకోవాలి, మనకి కలర్ థియరీ గురించి కానీ, కలర్స్, ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, టెర్షరీ కలర్స్, ఇవన్నీ ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటారు, ఏ కలర్తో ఏ కలర్ మిక్స్ అయినప్పుడు ఏ కలర్ అవుట్పుట్ వస్తుంది. మనకి నోట్ స్ట్రక్చర్స్లో కూడా సినిమాటిక్ నోట్ స్ట్రక్చర్ అంటే ఒక సినిమాకి నోట్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది డిఐ చేసేటప్పుడు, ఆ ప్రాపర్ నోట్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఎందుకు ఇట్లానే పెట్టుకోవాలి, ఎందుకు ఫస్ట్ లట్ ఎందుకు వేసుకుని తర్వాత కాంట్రాస్ట్ ఎందుకు చేస్తాం మనము, అవన్నీ చాలా డీటెయిలింగ్గా చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ప్రతి సాటర్డే కూడా స్క్రీనింగ్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్లో మనకి ఆ కలర్ గ్రేడింగ్ ఎట్లా చేసుకున్నారు, ఏ టోన్ అచీవ్ చేశారు, వామ్ టోన్ ఎందుకు వచ్చింది, ఇక్కడ కూల్ టోన్ ఎందుకు పెట్టుకున్నారు, డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, అండ్ 60-30-10 రూల్ అనేది ఎందుకు వాడతారు, ఆ రూల్ ఎందుకు వాడుతున్నారు. సో అవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇక్కడ చూస్తున్నది మన డిఏ స్టూడియో. మనం ఏ షార్ట్ ఫిల్మ్ చేసినా ఏం చేసినా ఇక్కడే చేసుకుంటాం. నాకు అసలు బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఒక సబ్జెక్ట్లో నేను ఇంత ఏదైనా చేస్తున్నానంటే దానికి కారణం శివ సార్. అండ్ థ్యాంక్ యూ శివ సార్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ డీన్ ప్రియా మ్యామ్, Mike sir, and thank you Rifty.